ఇక్కడ బీజేపీకి వస్తే బీజేపీ అంటేనే మనకు ఒక హిందూ అని చెప్పేసి ఈ ఫార్మాట్లో వెళ్ళే పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతంలో బీసీ అంశాన్ని కూడా జనరల్ ఎలక్షన్లో ముందర పెట్టడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు దేని మీద ఫోకస్ చేస్తున్నారు. మొన్న గతంలో రీసెంట్గా ర్యాలీలో పాల్గొన్నప్పుడు కూడా బండి సంజయ్ కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా ఇచ్చారు. మేము గెలిస్తే గుడి కట్టిస్తామని. అంటే ఇట్లాంటి అంశాలు ఏమన్నా ప్రభావం చూపించే అవకాశం ఉందా? అంటే గుడి అంటే బంజారా హిల్స్ దగ్గర ఒక గుడిని కూల్చేశారు మొన్న జరిగింది. ఆ గుడిని మళ్ళీ మేము పునర్నిర్మాణం చేస్తాము, పెద్దగా కడతామని చెప్తున్నారు. సో ఓటర్స్ అనేవాళ్ళు గతం కంటే ఇప్పుడు చాలా మెచ్యూరిటీగా ఉన్నారు. ఒకప్పుడు కొన్ని అంశాలను చూసి ఓట్లు వేసేవాళ్ళు, ఇప్పుడు చాలా అంశాలు చూస్తున్నారు. మనకి గుడితో పాటు ఇంకా అభివృద్ధి, గుడితో పాటు ఇంకా కావాల్సినవి ఇంకా అడుగుతున్నారు. కేవలం ఒక గుడితోటే మనకి అంటే హిందూ ధర్మాన్ని కాపాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ కూడా ఈ యొక్క ఎవరైతే నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడాలి అన్న కోణంలో కూడా ఓటర్స్ ఆలోచిస్తున్నారు. సో ఆ పార్టీ యొక్క స్టాండ్ అనేది బండి సంజయ్ గారు చెప్పారు. అంటే మా టార్గెట్ హిందూ ఓటర్స్ అన్న అంశాన్ని కూడా చెప్పారు. సో హిందూ ఓటర్స్ మేము మాకు గెలిపిస్తే మేము గుడి కట్టిస్తామనే అంశం చెప్పారు. అది ఆ పార్టీకి ఉన్న స్టాండ్. కానీ పబ్లిక్ ఏం ఆలోచిస్తారంటే అది ఒకటే కాదు, దాంతోపాటు ఇంకా కావాలని కోరుకుంటారు. సో అతను లోకల్గా ఉన్న లంకా దీపక్ రెడ్డి గారికి పార్టీ పరంగా ఆయనకి పాజిటివ్ ఉంది. ఆయనకి పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు. లంకా దీపక్ రెడ్డి గారికి పార్టీ పరంగా మైనస్ లేదు, ప్లస్ లేదు. సో ఆయనకి ఏంటంటే పార్టీ పరంగా ఏవైతే ఉన్నాయో ఆ ఓట్స్ పడుతున్నాయి. సో ఆయనకు కూడా కొంత ఇండివిజువల్గా ఓట్స్ ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆయనకి బిల్డప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇండివిజువల్గా ఆయన ఓట్స్ లేవు. మొత్తం పార్టీ ఆయనకు వచ్చిన ఓట్లు 20,000 ఓట్లు. నవీన్ యాదవ్ గారు 2014లో పోటీ చేస్తే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఆయనకు వచ్చిన ఓట్లు 20,000. సో పార్టీ పరంగా పడే ఓట్లు కాకుండా ఇండివిజువల్గా పడే ఓట్లు కూడా ఉండాలి. అది లేకపోవడం ఆయనకి మైనస్. ఎవరు ఆయన కోసం నెగిటివ్గా చెప్పట్లేదు, ఎవరు పాజిటివ్ కూడా చెప్పట్లేదు. ఆయన ఇలాంటి అలాంటి అని చెప్పి ఆయన మీద ఏ నెగిటివ్స్ లేవు, అలానే ఆయన మీద పాజిటివ్ కూడా లేవు. ఓకే. సో ఓన్లీ పార్టీ క్యాండిడేట్ అనే యాంగిల్ని చూస్తున్నారు. అంటే ఇక్కడ బీజేపీ ఏమో ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం లేకుండా అంటే బీజేపీ ఒక ఓప్స్ ఉన్నాయి. ఏ ఓప్స్ ఉన్నాయంటే 2 ప్రధానమైన రాజకీయ పార్టీలు ఫైట్ చేసినప్పుడు మూడో పార్టీకి అవకాశం వస్తుందన్నమాట. అంటే వీళ్ళకి 70,000 వాళ్ళకి 70,000 వచ్చినప్పుడు ఈయనకి 73,000 వచ్చాయి అనుకో, ఈయన గెలుస్తాడు. సో అలాంటి ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువ చూపిస్తాయి. తర్వాత ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీతోటి టైఅప్ అయింది. మన అజరుద్దీన్ గారు మన ఎంఐఎం పార్టీ అధ్యక్షులు ఆయన మన నవీన్ యాదవ్ గారు ర్యాలీలో పాల్గొని ఆయనకి సంఘీభావం చెప్పారు. సో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ డైరెక్ట్గా సపోర్ట్ చేసినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు, కట్టర్ హిందువులు అందరూ కూడా ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేసిన అనే కారణంతో మళ్ళీ బీజేపీకి వేసే అవకాశాలు ఉంటాయని కూడా వీళ్ళు భావిస్తున్నారు. అట్లా కూడా ఉంది. అట్లా కూడా పడతాయి ఓట్లు, అట్లా కూడా ఓట్లు పడతాయి. సో అది కూడా ఒక వీళ్ళకి ఓప్స్. తర్వాత నరేంద్ర మోడీ గారి అంశాన్ని కూడా తీసుకుంటున్నారు. దేశ భద్రత, బీజేపీ అంటే సనాతన ధర్మం అనే అంశాన్ని కూడా తీసుకుంటున్నారు. అందులోనూ ఇది జూబ్లీస్ నియోజకవర్గం సిటీ కల్చర్ కాబట్టి ఆ ఓప్స్ కూడా వీళ్ళకున్నాయి. అంటే బీజేపీని అభిమానించే వాళ్ళు కూడా కట్టగా హిందూవాదులే కాకుండా సిటీ కల్చర్ అంటే మన అర్బన్ అయితే వేరే ఉంది, ఇది రూరల్ అయితే వేరే ఉంది. అర్బన్ కాబట్టి అర్బన్లో కూడా బీజేపీ కొంచెం ఓప్స్ ఉన్నాయి. కాకపోతే మైనస్ పాయింట్ ఏంటంటే ఆయనకి ఇండివిజువల్గా కొన్ని ఓట్స్ ఉంటే మాత్రం ఉండేది. సో అటువైపు పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా అంత బలమైన క్యాండిడేట్ కాదు కాబట్టి నేను వీళ్ళు గట్టిగా ఇండివిజువల్గా ఈయనకి కొంత ఓట్స్ ఉంటే మాత్రం సెకండ్ ప్లేస్ వచ్చేది మనం ఇప్పుడు, కానీ వచ్చే అవకాశాలు లేవు. అయితే బీజేపీ చూసుకుంటే మనం ఆపరేషన్ సింధూర్ కావచ్చు, నేషనల్ అంశాలు ఏమన్నా దీని మీద ఉండే ప్రభావం ఉన్నది. ఇప్పుడు బీహార్లో కూడా ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కానీ ఇప్పుడు బీజేపీకి సంబంధించి ఇప్పుడు గతంలో లోకల్ ఎలక్షన్ అప్పుడు ఇది జిహెచ్ఎంసీ ఎలక్షన్ అప్పుడు బీజేపీ కూడా కొన్ని సీట్లు రావడం జరిగింది. అట్లా ఓట్లు ఇటు షిఫ్ట్ ఏం కావాలి అంటే బీజేపీకి ఆపరేషన్ సింధూర్ అంశం రేపు బీహార్ ఎలక్షన్స్లో బాగానే చూపిస్తుంది. సో ఈ హైదరాబాద్ ఎలక్షన్స్లో చూపిస్తుంది, అది బై ఎలక్షన్స్లో చూపిస్తానికి లేదు. కానీ రేపు కార్పొరేట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా చూపిస్తుంది. సో ఎలక్షన్ వేరు, బై ఎలక్షన్స్ వేరు. బై ఎలక్షన్స్కి వచ్చిన సిచ్యువేషన్ కూడా వేరు. ఎందుకంటే బై ఎలక్షన్స్ అనేక రకాలు వస్తాయి. కేసీఆర్ గారికి కూడా బై ఎలక్షన్స్ అన్ని బై ఎలక్షన్స్లో ఆయన గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని బై ఎలక్షన్స్లో గెలిచారు. 2013లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజీనామా చేశారో వాళ్ళందరూ గెలిచారు. 2014లో టీడీపీ పార్టీ గెలిచింది అక్కడ ఏపీలో. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం సందర్భంలో కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే ఇంకా చాలామంది టీఆర్ఎస్ పార్టీలో ఉన్న సభ్యులు, ఎమ్మెల్యేలు రిజైన్ చేసి మళ్ళీ భారీ మెజార్టీతో గెలిచారు. సో బై ఎలక్షన్స్ ఎందుకు వచ్చింది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ చూపిస్తుంది. ఇప్పుడు ఇతను చనిపోయారు కాబట్టి ఇతను బై ఎలక్షన్ జరిగింది. అలా కాకుండా ఈయన ఏదైనా ఈ రాష్ట్రం కోసం ఏదైనా త్యాగం చేసి రిజైన్ చేసి ఉంటే దాని ప్రభావం వేరేలా ఉంటుంది. సో ఎలక్షన్ వేరు, బై ఎలక్షన్స్ వేరు. బై ఎలక్షన్స్ మీద అది ఎందుకు వచ్చింది బై ఎలక్షన్ అనే కాన్సెప్ట్ కూడా చూస్తారు. సో మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. మొన్న లాస్ట్ 16,000 మెజార్టీ.
మెజార్టీతో గెలిచారు. సో బై ఎలక్షన్స్ ఎందుకు వచ్చింది అన్న అంశం మీద కూడా ఓటర్స్ చూస్తారు. ఈయన ఏదైనా ఒకవేళ పార్టీ కోసం కానీ లేకపోతే ఈ ప్రాంతం కోసం కానీ రిజైన్ చేశారా అనే అంశం కూడా చూస్తారు. సో అలాంటి వాతావరణం లేదు ఇక్కడ. సో అనుకోకుండా చనిపోయారు. బై ఎలక్షన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు. సో సానుభూతి అనేది అంత ఫ్యాక్టర్గా ఒకసారి ఫీల్ అవ్వదు పొలిటికల్గా. ఓకే.